కాన్పూర్ వేదికగా భారత్ బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టును వరుణుడు వెంటాడుతూనే ఉన్నాడు. వర్షం కారణంగా మూడో రోజు ఆట కూడా రద్దయిపోయింది. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి గ్రీన్ పార్క్ మైదానం అవుట్ ఫీల్డ్ మొత్తం చిత్తరగా మారిపోయింది. అలాగే అంతకు ముందు రెండో రోజు కూడా ఇదే పరిస్థితి. ఇక మొదటి రోజు అయితే కేవలం 35 ఓవర్ల ఆట మాత్రమే సాగింది. మొత్తానికి ఎంపైర్లు మూడో రోజు ఆటను రద్దు చేస్తూ ప్రకటించారు. ఇక మిగిలిన 2 రోజుల్లో 4 ఇన్నింగ్స్ లో ఫలితాలు తేలాలి. ఒకవేళ 4వ రోజు వర్షం పడితే ఇక ఈ మ్యాచ్ నే రద్దు చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఇరు జట్ల కెప్టెన్లు గనుక 2 ఇన్నింగ్స్లు కాకుండా ఒక్క ఇన్నింగ్స్ తోనే మిగిలిన 2 రోజులు ఆడాలని నిర్ణయం తీసుకుంటే మాత్రం 60-70% ఫలితం తేలే అవకాశం ఉంటుంది. ఇది గతంలో ఇలా వర్షం కారణంగా ఒక్క ఇన్నింగ్స్ తోనే మ్యాచ్ ని పూర్తి చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈసారి అలా ఇరు జట్ల కెప్టెన్లు అంగీకరిస్తే జరిగే అవకాశం ఉంది. అప్పుడు ఫలితం కూడా 70% తేలే అవకాశం ఉంటుంది. ఒకవేళ మిగిలిన 2 రోజుల్లో 4 ఇన్నింగ్స్లు అంటే 100% డ్రాగానే ముగిసిపోతుంది. ఎందుకంటే బంగ్లాదేశ్ బ్యాటర్లు భారీ ఇన్నింగ్స్ ఆడేందుకు ఫాస్ట్ బ్యాటింగ్ చేయరు. టీమిండియా పిచ్లపై టీమిండియా బౌలింగ్ పై అంచనాలు తప్పితే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉండడంతో బంగ్లా బ్యాటర్లు స్లో బ్యాటింగ్ ఆడతారే తప్ప 2 రోజుల్లో ఫలితాన్ని రాబట్టేందుకు ప్రయత్నించరు. మొత్తానికి ఈ మ్యాచ్ డ్రాగానే ముగిసే అవకాశాలు ఎక్కువ.